మరి నాకు పోవాలి. నేను ఇంకొకసారి అట్లా చేసిన అనుకో 5 ఏళ్ళు ఇట్లా పడతాయి అచ్చులు. చెప్పలు ఒకటో కూర్చుంటా ఇది చిన్నప్పటి నుంచి రానే రాదు. మమ్మీ మమ్మీ ఎప్పుడు టీవీనా మమ్మీ? టీవీ కూడా టీవీ సీరియల్స్ చూడాలి కదా కాసేపు అన్న. మమ్మీ టీవీ ఆపేమమ్మ కొద్దిసేపు. టీవీ ఎందుకు ఆపేస్తారా? టీవీ సీరియల్ చూసుకుంటుంటే కొద్దిసేపు ఆపు మమ్మీ. నేను గిటార్ కొనుక్కున్నా, చూపియద్దా నీకు? గిటార్ లేదు ఎటార్ లేదు, గిటార్ లేదు ఎటార్ లేదు. నువ్వు ఫోన్ ఓకే, ఫోన్ ఎందుకు 24 గంటలు ఫోన్ నీకు? ఫోన్ లేదు కదా. ఫోన్ ఇది కాదా? ఫోన్ చేతిలో ఉన్నది కాదు, ఫోన్ కాదు. మరి ఏంటది? కొద్దిసేపు టీవీ సౌండ్ ఆపే మమ్మీ. అరే భార్గవ్ ఆపే మమ్మీ. గిటార్ చూపిస్తావు? గిటార్ ఇది అయిపోయినాక ఏదైనా ఆపే అమ్మ కొద్దిసేపు. ఇదే గిటార్ కొనుక్కున్నా. ఎన్ని పైసలు? 2000. 2000? సింపుల్ అది నీకు అంటే 2000 అంటే ఇది ఏంది ఆషామాష అనుకుంటున్నావా? అరే 8-9 వేలు ఉండేమమ్మ, ఆఫర్లు వచ్చింది అందుకే కొనుక్కున్నా. ఇది 8-9 అవును మరి ఆషామాషనా మమ్మీ? ఆషామాషని ఎందుకు అంత అంత చీప్గా అయిపోయింది అది కదా. నువ్వు అయ్యతో నా డబ్బులు వేయించుకున్నావు ఎందుకేనా? డాడీకి తెలియదు నేను ఇంకేది కొనుక్కున్నట్టు. డాడీకి వీడియో చూసే ఉంటాడు కానీ ఏం అనలేడు ఇంకా నన్ను అయితే. చూసిండు ఆల్రెడీ, ఎందుకు తీసుకున్నావు అని అడిగిండు, అక్కకు ఫోన్ చేసిండు, అన్నీ అయిపోయినాయి. నాకేం అడగలేడు. నీకు అడగాడు ఆయన, ఎందుకు అడుగుతాడు? గిటార్ నేర్చుకుందాం అనుకుంటున్నా మళ్ళీ. గిటారే? గిటార్ యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తా. కాలేజీ, హోటల్ మేనేజ్మెంట్ అన్నీ, ఫోను, ఇల్లు, ఇంకా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని ఉండే కదా మమ్మీ, అందుకే ఇది చిన్నప్పటి నుంచి రానే రాదు. ఇది వస్తే రాదమ్మా, కానీ నేర్చుకుందాం అనుకున్నా కానీ ఎప్పుడు అంత బుర్ర పెట్టలే కొనుక్కోవాలని. ఇప్పుడేమొస్తుంది ఇది నేర్చుకోనికి? ఎందుకు రాదమ్మా? ఇది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది ఏదైనా. అంటే ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అట్లా సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే. ఏం కాదు, ఇవన్నీ వేస్ట్ కదా, ఎందుకు కొనడం? ఎందుకే నేర్చుకుంటే ఒకటి ఉంటుంది కదా స్కిల్ అనేది. వైర్ ఒకవేళ ప్రాబ్లం ఇస్తే కొత్త వైర్స్ ఇచ్చిర్రు, కొత్త వైర్స్ ఉన్నాయి, వైర్స్ ఇచ్చిర్రు వాళ్ళు. ఆయన నన్ను అంటావు వెనకేసుకొస్తున్నావు అంటున్నాడు నన్ను. నేర్చుకుంటా కదా మమ్మ, అంటే ఇప్పుడు రాదు, కొంచెం చాలా టైం పడుతుంది. అన్నీ కాలేజ్ మానేసి ఇంక ఇదే నేర్చుకుందాం అనుకుంటున్నా. కాలేజ్ మానేసి చిప్పలు దొంకుతూ కూర్చుంటా, గిటార్ నేర్చుకుంటా ఫస్ట్. ఎందుకయ్యా? చదువుకో. ఏం గిటార్ నేర్చుకుంటే ఏమవుతుంది? చదువుకో, ఓకే, లక్షలు చదువుకుంటున్నావు, ఇదంతా వేస్ట్ ఎందుకు? లేకపోతే యూట్యూబ్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ మానేసుకుంటారా బాగా? ఎవరైనా చెప్పు, యూట్యూబ్ మానేసుకుంటారా? యూట్యూబ్ ఎవరైనా మానేస్తారా? గిన్నెల నుంచి చేసుకుంటా ఉన్న యూట్యూబ్ని నువ్వే అంటున్నావు యూట్యూబ్ని మానేస్తాను, ఎవరన్నా అంటారా? ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు ఛానల్కి. చేస్తారు, అదృష్టం ఉన్నప్పుడు వస్తాయి. మన అదృష్టం కలిసి రావాలి, కలిసి రాంది ఏది కాదు, అర్థమవుతుందా? సరే గమ్మున కాలేజ్ మానేసి యూట్యూబ్ కూడా మానేసి ఇవి క్లాసెస్కి పోతా. ఈ క్లాసెస్కి డబ్బులు ఇంకే నుంచి తీసుకొచ్చేయాలి నీకు? నేను కాలేజీకి పోయి చదువుకో భార్గవ్, ఏదో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి చేసుకో, అయిపోతుంది. ఏం ఐడియాస్ రావట్లేదు యూట్యూబ్ చేయడానికి. ఐడియాలు ఏముంటాయి భార్గవ్, ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి. రోడ్ మీద పోతున్నావు అదో చేయాలి, కాలేజ్కి పోయినప్పుడు అదో చేయాలి, బస్ ఎక్కుతావు అదొకటి చేయాలి, ట్రైన్ ఎక్కుతావు అదొకటి చేయాలి. ఎక్కువ వ్యూస్ రావట్లేవు, మొత్తం ఫోన్ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చినప్పుడు దానికి టైం రావాలి, అన్ని రావాలంటే రావు కదా ఒకేసారి. రెస్ట్ ఏం రావట్లే, కాలేజ్కి పోవాలన్నా కూడా. అది నీ ఇష్టం భార్గవ్, ఇంకా నేను చెప్పేది చెప్పిన అర్థం చేసుకుంటాడైతే చేసుకోలేదంటే లేదు. ఎందుకు అట్లా చేస్తున్నాను? అన్నీ
అరే ఆగు మమ్మీ, సీరియల్ సేపు అయినాక రేపైనా అట్లా చూడొచ్చు కదా. ఉండు సీరియల్ చూడని నన్ను మండుకోవాలి, పొద్దున డ్యూటీకి పోవాలి మళ్ళా. కాలేజ్కి ఏం పోను, వస్తుంది మరి లెటర్ రాస్తా, ఏమై కోర్స్ మానేసేస్తా, కోర్స్ మానేసేస్తా. ఏం కోర్సు? హోటల్ మేనేజ్మెంట్. మొన్న కట్టిన పైసలు 1,00,000. ఆ, లక్ష అయింది. ఏంది? కాలేజ్ ఫీజు కట్టాలి కదా, like నేను పోయిన వరకు. అవును, ఇప్పుడు సగం కట్టినాం కదా ఆల్రెడీ. ఇంకా సగం పోను కదా కాలేజ్కి, ఏం కట్టని అవసరం లేదు. ఇంకా సగం పోను కదా కాలేజ్కి, ఏం కట్టని అవసరం లేదు. ఇంకా అవన్నీ సర్టిఫికెట్లు ఉట్టిగానే ఇస్తాడు ఆయన నీకు. ఏ పోను, ఉంచుకొని ఇస్తావా? ఉంచుకొని సర్టిఫికెట్లు ఉంచుకొని ఏమన్నా ఉంచుకో, నాకు ఏమొద్దు. గిటార్ నేర్చుకుంటా నేను. గిటార్ నేర్చుకొని ముందట పెట్టుకుని పోతే. నా వాయిస్ చాలా బాగుంది కదా, నా వాయిస్ చాలా బాగుంది కదా. ఎవరన్నారు? నీ అబ్బా మమ్మీ చాలా బాగుంది. ఒక పాట పాడాలా? పాడు. ఏం పాట పాడాలి చెప్పు. ఏదో ఒకటి వాడు, జానపద గేయం. జానపద గేయాలు నాకు రావు. మీ తాత వాడతాడు, కల్లో కల్లమ్మ అని. కల్లో కల్లమ్మ అని కాలమాటు మించేనమ్మ వచ్చేది ఓయి కళ్ళు. అయినా నువ్వు ఆ గిటార్ ఎందుకు కొన్నావు? ఏ కళ్ళు లేదు గల్లు లేదు కానీ నేర్చుకుంటా మమ్మీ. పైసలు పెట్టి నువ్వు కొనడం ఏందో అర్థమైతలేదు. జస్ట్ 2000. ఏంది నీకు 2000 అంటే చాలా చీప్ అయిపోయిందా నీకు? 2000 అంటే చాలా చీప్ అయిపోయిందా నీకు? అట్లేం కాదు మమ్మీ, ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఖాళీగా ఉండదని గిటార్ నేర్చుకుంటున్నా. ఎగ్జామ్ రాయి నువ్వు. బుధవారం నుంచి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేనేం ప్రిపేర్ అవ్వాలి. బుధవారం నుంచి ఎగ్జామ్స్ ఉండని, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉండని, ఎల్లుండి నుంచి ఉండని. నువ్వు చదివి మంచిగా జర ఒక పేరు తీసుకురా చాలు. లేదు మమ్మీ, నేను ఆపేస్తా. పెరగాలనుకుంటే పెరుగుతాయి డబ్బుని. ఏంది పెరగొట్టేది, ఎందుకులే లైక్లు కొట్టేది అనుకుంటారు, కొట్టరు. లైక్లు కొట్టాలి, ఇంకొకటి దారి చూపిద్దాం అనుకునేటు దయ చూపిస్తే చూపిస్తారు అంతే. నా మీద ఎవరు దయ చూపియరు. ఇక దయ చూపియరు అంటే దేవుడు చూపిస్తే అందరు చూపిస్తారు. దేవుడు చూపియది మనం ఏం చేస్తాం అంతే. సరే, ఇంకా ఎగ్జామ్స్కి అయితే ఏం పోను. ఎగ్జామ్స్ కొనంటావేంద్ర భార్గవ్గా నువ్వు? మరి నాకు పోవాలని లేదు మమ్మీ, నేను గిటార్ నేర్చుకుంటా. చంపలు అలుగుతా ఇంట్లో ఏమనుకున్నావు? కూడా నేర్చుకుంటున్నా ఆల్రెడీ కొంచెం కొంచెం. ఏం నేర్చుకున్నావు? ఏది చూపి, ఏం పాటను? పాటలు ఏబిసిడీలు నేర్చుకోవాలి ఫస్ట్. కార్డ్స్ ఉంటాయి 1 2 3లు, అవి నేర్చుకోవాలి, రిథమ్స్ అవన్నీ. అప్పుడు దాకానే వస్తాయి అవి. ఏది దానికి ఒక సాంగ్ ఒకటి ఏదో ఉంటాయి. అదే మమ్మీ, నేర్చుకోవాలి కదా. ఇట్లా కొట్టుకుంటుంటే రావవి, ఇట్లా కొట్టుకుంటుంటే రావవి. అని నేను నాగపాము దగ్గర ఇట్లా ఇట్లా నాగం కాదు, ఇట్లా అది నేస్తావు నాగపాముది. అది కొడతావు, ఇట్లా వస్తుంది నాగపాముది. లేదు మమ్మీ. సరే, సీరియల్ చూసుకో. సీరియల్ గీరియల్ కాదు, పడతాయి. ఎగ్జామ్ పోకపోతే ఏమనుకున్నావు? చంపలు పలుగుతాయి. నేను పోను రేపటి నుంచి. జరా పద్ధతిగా నేర్చుకో. ఇన్ని రోజులు ఉన్న పద్ధతి ఇప్పుడు ఈయన ఉండని. సరే మరి, బాయ్. ఏంటికి బాయ్? సీరియల్ చూసుకో. నేను పోతా, పండుకుంటా. బాయ్, నేను పోతా. బాయ్, పండుకుంటా. నాటకాలు ఆడుతున్నావు, నాటకాలు. సీరియల్ చూసుకో మమ్మీ. వచ్చి దేనికి మమ్మీ? పండుకో. కూర్చో. చిక్కు నరుకుతావు పైకి. నువ్వు పైకి ఎడిగిపోతున్నా మమ్మీ, రూమ్ లో పోయి వండుకుంటే. ఇంకా రూమ్ లో పోయి వండుకోనికే పోదు, నేను వండుకోనే లేదు కదా ఇంకా. సరే, సీరియల్ అన్ని కథలు పడుతున్నావు, కథలు బాగా వేషాలు ఇస్తున్నావు. మరీ దారుణంగా తయారవుతున్నావు రోజు రోజుకి. ఎందుకో నువ్వు అది ఎవరు కొనమన్నారు ఇప్పుడు? అదంత అత్యవసరమా? గిటారే ఏదో 6 RR పాన్ మసాలా, RR పాన్ మసాలా. ఇష్టం ఉంది, ఓకే. దాన్ని ఏమి 3 రోజుల నుంచి ఏం చేసినా? 3 రోజులు 2 రోజులు నిన్ననే వచ్చింది అది. ఈ రోజు ఒక్కరు ఫస్ట్ డేనే చెప్పినావా నాకు? పోనీ తీసుకుంటున్నాను చెప్పినావా నాకు? తీసుకుంటున్నాను చెప్పాలి. ఆఫర్ ఉండే కాబట్టి తీసుకున్నా మమ్మీ, అందుకే వ్లాగ్ పెట్టినా కదా ఆల్రెడీ యూట్యూబ్ లా. పైసలు ఎవరు ఇస్తారు అనుకొని తీసుకున్నావు, బుక్ చేసుకున్నావు. ఏం అనొద్దు అనేసి ఊకుంటున్నా 2 రోజుల నుంచి. డాడీ ఇస్తాడు, ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకుంటున్నావు. బాగానే తీసుకుంటున్నావు, చాలా కథలు బాగా పడుతున్నావు నువ్వు. సరేలే, సీరియల్ ఏదో ఒకటి చూస్తా నేను, నీకెందుకు? నువ్వు అన్ని తమాషాలు వేయకు, అర్థమవుతుందా? సో గైస్, మమ్మీ మీద అయితే ప్రాంక్ చేసినట్టే అనిపిస్తుంది. చూద్దాం. అక్కడ నుంచి అయితే లేచి వెళ్ళిపోయి కెమెరా తీసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చున్న పక్క రూమ్లో. ఇప్పుడు మమ్మీని చూపిస్తా ఏం చేస్తుందో. సీరియల్ చూస్తుంది మమ్మీ.
మమ్మీ హాయ్ హాయ్ మాట్లాడు. ఎందుకు హాయ్ హలో చెప్పు, వెల్కమ్ చెప్పు ఛానల్కి. ఏం చేస్తున్నావు? వీడియో ఇస్తున్నావు? ఏం వీడియో ఏం లేదు, చెప్పు హాయ్ హలో చెప్పు అందరికి. ఇదెందుకు నాకు? మాట్లాడు. నాకేమొద్దు, నేనెందుకు మాట్లాడాలి దీంతోనా? అందరు అడుగు బాగురా. ఏంటిది ఇది ఎందుకు ఇస్తున్నావు? వీడియో రేపు బ్లాగ్ చేస్తా, రేపు పొద్దుగాల సండే బ్లాగ్. నేను ఉంటే కదా చేయడానికి. అంటే నువ్వు పోతావు కానీ నేను చేస్తా. వెల్కమ్ ఇప్పుడే చెప్దాం 10 గంటలకి. మాట్లాడు, హాయ్ చెప్పు. 10 గంటలకి చేస్తారా వెల్కమ్? వెల్కమ్ ఇప్పుడు చేద్దాం. హాయ్ హలో బాగున్నారా అన్నాడు. హాయ్ హలో బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాను. ఓకే చెప్పండి ఏంటి సంగతులు? చెప్పాలి మీరే. ఉమ్. ఎందుకు ఇది మైక్? కోపంగా ఉన్నారు ఎందుకు? ఏదో ఇంట్లో సమస్యలు అంతే. చేసే విధవగాడు విధవ వేషాలు ఇస్తున్నాడు మాకు దమాకరా. ఎవరు విధవా? ఎవరు ఉన్నాడు ఒకడు ఉన్నాడు, నాకు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఎవరంటే భార్గవ్ అని ఉన్నాడు. ఎందుకు ఇట్లా చేస్తావు భార్గవ్? ఇది ఫ్రాంక్ చేస్తున్నావా నా మీద? దేనికి ఫ్రాంక్ మమ్మీ? మరి ఇదేంది మైక్ ఇచ్చిన? మైక్ ఇచ్చిన జస్ట్ మాట్లాడు. పొద్దున 5 గంటలకే చేస్తాను. పొద్దున 5 గంటలకి చేస్తావా? బ్లాగ్ స్టార్ట్ చేస్తా అంటే అప్పుడు చేసి 10 గంటల వరకు ఎల్లుండి అట్లా అంతా చూపిస్తూనే ఉంటారు రోజు. ఆ. అబ్బో మైకు ఇది నాకొద్దు. ఈ మైకు తీసుకో, ఎంజాయ్. నాకొద్దు. మమ్మీ ఇంతసేపు ప్రాంక్ చేశాను మీద. ప్రాంక్ లేని రియాక్షన్ చూద్దాం అనుకుంటున్నా అంతే. యూట్యూబ్ వదిలేస్తా, చదువు వదిలేస్తా, గిటార్ కొనుక్కుంటా అంటే ఏమంటావా అని చూసిన. చేస్తావు అన్నీ చేస్తాను. అన్నీ చేసి అన్నీ మాట్లాడతావు. నాటకాలన్నీ మాట్లాడు మమ్మీ. ఏ లేగురా నువ్వుకే నస నాతో నస ఊకే 10 గంటల వరకు నిద్ర పోనీయో ఏం పోనీయో మనుషులకి ఊకే. అరే ఒక సీరియల్ చూసి పండుకుందామని అంటే ఏందది నీది? ఊకే మూతికాడబెట్టు, కొరికేస్తా. నవ్వుతావు మళ్ళా. ఏం మమ్మీ జస్ట్ వీడియోలు తీయొద్దామా నేను యూట్యూబ్లో? వీడియోలు తీసుకో కానీ చెప్పిది ఏంటి ప్రాంక్ చెప్పి చేస్తారే మన హుషారు. నువ్వు హుషారేముంది? హుషారు ప్రాంక్ ఎవరు చెప్పి చేయరు కానీ నువ్వు కూడా నా మీద ప్రాంక్ చేయవు. నేనేం చేస్తాను? నేనేమైనా యూట్యూబ్ ఛానల్నా? భార్గవ్ పద్మ అని పెట్టుకోవాలనా? లేకపోతే పద్మ నాగపూర్ పద్మ యూట్యూబ్ ఛానల్ అని పెట్టాలా? ఇప్పుడు జస్ట్ నా ఫోన్ అడుగు ఇస్తా. నాకొద్దు నీ ఫోను. అసలు ఇంత ముక్క అర్థం కాదు నాకెందుకు? నా ఫోన్ ఉన్నదే నాకు చాలు. కాలేజ్ పోతా, గిటార్ నేర్చుకుంటా, యూట్యూబ్ ఛానల్ 3 చేస్తా. టెన్షన్ ఏం పడకు. యూట్యూబ్ ఛానల్ చేసి ఫీజు కట్టుకో. గిటార్ నేర్చుకొని ఫీజు కట్టుకో. సరే అంతే. బాయ్ చెప్పండి. ఓకే కానీ నువ్వు చెప్పయ్యాక ఫ్రాంక్లు పింకులు అవి అన్నీ చేయ మాకు. ప్రాంకే. నేను అనేది కరెక్టేనా భార్గవ్? ఫ్రాంక్. నేను ఇంకొకసారి అట్లా చేసినావు అనుకో 5 ఏళ్ళు ఇట్లా పడతాయి అచ్చులు. నాటకాల నా దగ్గర అస్సలు ఆడమాకు నువ్వు. సో గైస్, హాయ్ గైస్, మమ్మీ మీద ప్రాంక్ చేశాను. సారీ గైస్, ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ మమ్మీ. సారీ లేదు ఏం లేదు, అన్నీ చేస్తావు తెలియకుండా సారీ చెప్తావు. సారీ తెలియకుండా చేస్తావు సారీ చెప్తావు. చెప్తున్నా మరి తెలిసి అయ్యారు కదా మమ్మీ. చెప్పాలి భార్గవ్, నేను ఇంకా వేరే ప్లాన్ వేసుకుంటా. అమ్మ బాబోయ్, పెద్ద ప్లానరే ఉంది మా మమ్మీ. అగో ముఖం లేదు ఏం లేదు, ఏం నిద్రమబ్బుతోన ఏం మంచిగా నువ్వు అన్ని ఫ్రాంకులు చేసుకుంటా నా మీద. నువ్వు చూసిన లేవనుకుంటారు, అమ్మాయిలు నిజమే చేసుకుంటున్నారా అవద్దం చేసుకుంటారా అనుకుంటారు. నీవేమో అన్ని నిజాలే చేసుకుంటూ ఉంటావు నా మీద. ఎవరు దొరకరా నీకు? చేసుకోపో రోడ్ల మీద బయటతోనా చేసుకుంటారు. ఎంతమంది చేసుకుంటలేరు? నా మీద వేయకు నువ్వు. ఇంకోసారి నన్ను వీడియోలో కనిపించనీయకు. అస్సలు అర్థమవుతుందా? నేను ఆ వీడియో చెయ్యను, నేనేం చెయ్యను. సరే బాయ్. బాయ్ గైస్, సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.